క్రింది వాటిలో సరికానివి ఏవి? ఆప్షన్ 1, లోక్సభ నియమావళి ప్రకారం లోక్సభ సభ్యులలో 10 మందికి ఎక్కువ కాకుండా ప్యానెల్ స్పీకర్లను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఈ ఆప్షన్ రాంగ్ అండి. లోక్సభ నియమావళి ప్రకారం ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ని నియమించే అధికారం లోక్సభ స్పీకర్కు ఉంటుంది, రాష్ట్రపతికి కాదు. మరి ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ ఏం చేస్తారంటే, స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఇద్దరు కూడా విధులకు హాజరు కాని సందర్భంలో ఈ ప్యానెల్ ఆఫ్ స్పీకర్లో సీనియారిటీ కలిగిన వాళ్ళు, ముఖ్యులైన వారు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల యొక్క విధులను నిర్వహిస్తారు. ఎప్పుడు? స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ హాజరు కానప్పుడు. అదే ఒకవేళ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ ఏర్పడ్డాయి అనుకోండి ఒకేసారి, అప్పుడు ప్యానెల్ ఆఫ్ స్పీకర్స్ వాళ్ళ విధులను నిర్వహించడానికి వీల్లేదు. కేవలం వాళ్ళు హాజరు కానప్పుడు మాత్రమే. ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఖాళీ ఏర్పడినప్పుడు సభా సమావేశాలు నిర్వహించడం కోసం రాష్ట్రపతి సభ్యుల్లో ఒకరిని తాత్కాలిక స్పీకర్గా నియమిస్తారు. వాళ్ళు స్పీకర్ యొక్క విధులను, డిప్యూటీ స్పీకర్ యొక్క విధులను నిర్వహిస్తారనమాట. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్. ఆప్షన్ 2, స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు లేదా విధులకు హాజరు కానప్పుడు డిప్యూటీ స్పీకర్ విధులను నిర్వహిస్తాడు. ఇది కరెక్ట్ ఆప్షన్ అండి. స్పీకర్ పదవి ఖాళీ అయినప్పుడు లేదా హాజరు కానప్పుడు డిప్యూటీ స్పీకర్, ఇక్కడ స్పీకర్ అని రాయాల్సి ఉండే, స్పీకర్ విధులను నిర్వహిస్తాడు. ఓకే, ఈ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆప్షన్. ఇప్పుడు స్పీకర్ విధులను డిప్యూటీ స్పీకర్ నిర్వహించేటప్పుడు స్పీకర్కు ఉండే అన్ని అధికారాలు కూడా డిప్యూటీ స్పీకర్కు ఉంటాయి. ఉమ్మడి సమావేశాలకు కూడా అధ్యక్షత వహించే అధికారం కూడా డిప్యూటీ స్పీకర్కు ఉంటుంది. ఆప్షన్ 3, పార్లమెంట్ కమిటీలకు చైర్మన్లను డిప్యూటీ స్పీకర్ నియమిస్తారు. సో ఈ ఆప్షన్ రాంగ్ అండి. పార్లమెంట్ కమిటీలు అంటే మనకి ప్రభుత్వం నియంత్రణ కోసం పార్లమెంట్ కమిటీలను ఏర్పాటు చేస్తారు. 3 రకాలు ఉంటాయి ఇవి. ఆర్థిక కమిటీలు, సాధారణ పాలనా కమిటీలు, డిపార్ట్మెంటల్ స్టాండింగ్ కమిటీలు అని లోక్సభలో అండ్ రాజ్యసభలో రెండిట్లో కూడా ఉంటాయి. అయితే వీటికి సభ్యుల్ని నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం ద్వారా ఎన్నుకుంటారు. చైర్మన్లని రాజ్యసభలో అయితే రాజ్యసభ అధ్యక్షుడు, లోక్సభలో అయితే లోక్సభ అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. అయితే ఏదైనా ఆర్థిక కమిటీ ఉంటే మాత్రం అది రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఆర్థిక కమిటీలకు మాత్రం చైర్మన్ని లోక్సభ స్పీకరే నామినేట్ చేస్తారనమాట. సో ఈ ఆప్షన్ రాంగ్. సో మనకు సరికానివి ఏవి అన్నారు కాబట్టి 1 రాంగ్, 3 రాంగ్, 2 రైట్. ఓకే, కాబట్టి ఆన్సర్ 1, 3. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.